సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహబాద్ ఎంపీగా ఉన్నారు ఆమె. కేకే కడియం నిర్ణయంతో పార్టీ మారే ఆలోచనలో కవిత కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫోన్లో ఆమె అందుబాటులోకి రావడం లేదు. పార్టీ నేతలు ఫోన్ చేస్తున్న కవిత ఫోన్ లిఫ్ట్ చేయనట్టుగా తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. కవిత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలంతా పార్టీని వీడాలని నిర్ణయించుకోవడంతో అదే కోవలో మహబాద్ ఎంపీ మాలోత్ కవిత కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీని వీడేందుకు ఆమె సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె మహబాద్ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి ఆమె పార్టీ నేతలు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేనట్టుగా తెలుస్తోంది. ఫోన్లో పార్టీ నేతలకి అందుబాటులోకి రావడం లేదు కవిత. పార్టీకి రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం అయితే సాగుతోంది. కవిత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారంటూ జోరుగా ఊహాగానాలు వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో మాలోత్ కవిత పార్టీ మారబోతున్నారనే వాదనలకు బలం చేకూరుతుంది. మధు జైన్ అవుతున్నారు. మధు, వరుసగా నేతలంతా పార్టీని వీడుతుండడంతో బీఆర్ఎస్కు దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. అలాగే మహబాద్ సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత కూడా పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఏం జరగబోతుంది? మాలోత్ కవిత అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇది షాక్ పైన షాక్ అని చెప్పొచ్చు. వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వరుస సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారు అనేటువంటి చర్చ నేపథ్యంలో ఇప్పటికే కొద్దిమంది మారారు. కేశవరావు కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డిని కలిశారు. కడియం శ్రీహరి, కడియం కావ్య వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఉన్నారు త్వరలోనే ఢిల్లీ వేదికగా. సో నిన్న ఆమె లెక్క కూడా రాసింది. ఇప్పుడు అవన్నీ వాటి గురించి చర్చ జరుగుతుండగానే మాలోత్ కవిత మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ, ఆమె ప్రస్తుతం ఎంపీ కూడా, ఆమె పేరే ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా మంది పోటీలో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఆమె వైపు మొగ్గు చూపారు. రెడ్డి నాయక్ కూతురు ఆమె. సో ఆమె వైపు మొగ్గు చూపినప్పటికీ ఆమె కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పార్టీ నేతలకు టచ్ లోకి రావడం లేదు అనేటువంటిది వార్తలు వినిపిస్తా ఉన్నాయి. మరి మాలోత్ కవిత పార్టీ మారితే సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళదాం అనుకున్నా అక్కడ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా బలరాం నాయక్ పేరు ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ లోనే. తర్వాత బీజేపీ నుంచి ఆప్షన్ ఉందా అనుకుంటే బీజేపీ కూడా అక్కడ అభ్యర్థి ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలో మాలోత్ కవిత పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు దీంట్లో నిజం ఉంది అనేటువంటిది చర్చ ప్రారంభమైంది. ఒకవేళ ఆమె పార్టీ మారితే ఏ హామీతో పార్టీ మారనున్నారు అనేటువంటిది కూడా చర్చ నడుస్తా ఉంది. మరి అక్కడ ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థి బలరాం నాయక్ పేరు మార్చే అవకాశం ఉంటుందా చూడాలి. ఎందుకంటే సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసిన బొంతు రామ్మోహన్ కన్ఫర్మేషన్ తో పార్టీలో జాయిన్ అయిన తర్వాత సడన్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా మహబూబాబాద్ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం పైన ఏమైనా పడే అవకాశం ఉందా? మాలోత్ కవితను తెరపైకి తెచ్చే అవకాశం ఉంటుందా? వీటిపైన చర్చ కొనసాగుతా ఉంది. మాలోత్ కవిత కనుక సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుతం అభ్యర్థి ఖరారైనటువంటి ఆమె, అభ్యర్థిత్వం ఖరారైన ఆమె బీఆర్ఎస్ నుంచి పోటీ చేయకుండా ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో అనేటువంటిది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తా ఉంది. ఆమెతో టచ్ లోకి వెళ్ళడానికి వచ్చినటువంటి స్పెక్యులేషన్ గురించి జరుగుతున్న ప్రచారం గారికి సంబంధించి మాలోత్ కవితతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. హైకమాండ్, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ఆమెతో టచ్ లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆమె అందుబాటులోకి రాలేదు ఇంకా అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. కొద్దిసేపట్లో మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గాని లేదంటే మాలోత్ కవిత గాని దీనిపైన ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చేంత వరకు ఆమె పార్టీ మారనున్నారా, నిజంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా, పార్టీ అధినేతలతో టచ్ లో ఉండట్లేదా, ప్రచారంలో పాల్గొనట్లేదా అనేటువంటిది కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది. ఒకవేళ మాలోత్ కవిత కనుక పార్టీ మారితే అది బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ముంగడ, పార్లమెంట్ ఎన్నికల ముంగడ బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక పార్టీ మారాలని నిర్ణయించుకుంటే దానికంటే ముందు ఆమె తండ్రి రెడ్డి నాయక్ మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ వాది, గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా పలుమార్లు పనిచేశారు. ఒకవేళ కవిత కనుక మారితే అటు రెడ్డి నాయక్ విషయంలో కూడా ఆలోచించే అవకాశం ఉందనుకోవచ్చా ఇక్కడ? ఎగ్జాక్ట్లీ, యాక్చువల్గా రామ్, మొన్న మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో కూతురుని కాకుండా తండ్రిని తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేసింది ఆ టైంలో. కానీ
కూతురు ఒత్తిడి మేరకు తండ్రి నేను పోటీలో ఉండను, కూతురుకే టికెట్ ఇవ్వండి, మళ్ళీ సిట్టింగ్ ఎంపీకి అవకాశం ఇవ్వండి అని చెప్పడంతో కూతురుకి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. నిజంగానే రెడ్డి నాయక్ పేరు మహబూబాబాద్ లో ప్రతి తండాలో ప్రతి మారుమూల గ్రామంలో తెలుసు. ఎందుకంటే ఎస్టీ నియోజకవర్గము పార్లమెంటు సంబంధించినటువంటి రిజర్వ్డ్ సీట్ అది. సో ఖచ్చితంగా రెడ్డి నాయక్ కూడా మారితే మారొచ్చు. ఎందుకంటే కూతురుతో పాటు ఆయన కూడా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఓటమి నుంచి కోలుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మేయర్ గత మాజీ మేయర్ మారారు, డిప్యూటీ మేయర్ మారారు, ఇప్పుడున్న ప్రజెంట్ మేయర్ మారుతా ఉన్నారు, ఎమ్మెల్యేలు మారుతా ఉన్నారు, ఆ తర్వాత ఎంపీలు మారుతా ఉన్నారు, రాజ్యసభ సభ్యులు మారుతా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ మరొక ఎంపీ మరొక కవిత కనుక మారితే మాత్రం రెడ్డి నాయక్ కూడా పార్టీ మారేయడానికి అవకాశమే ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలను అన్ని కూడా బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీసేలా ఈ జరుగుతున్నటువంటి ఒక అంశంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, మనం చూసాం, వార్త ప్రచురించాం. కేటీఆర్ కూడా చాలా ఆవేదనతో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు మారుతున్నటువంటి వారిపైన ఆయన. సో మాలోతు కవిత స్వయంగా వచ్చి దీనిపైన క్లారిటీ ఇస్తే తప్ప ఆమె నిజంగానే పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారు అనేటువంటి చూడాలి. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే మాలోతు కవిత ఎందుకు మారాలనుకుంటున్నారు అనేటువంటి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఈమెకి టికెట్ ఇవ్వగా అక్కడ బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత ఈమె పార్టీ మారాలి అనేటువంటి ఆలోచన చేస్తే ఏ హామీతో మారే అవకాశం ఉంది అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలో మరొకసారి అభ్యర్థిత్వాన్ని మార్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పేరు ఖరారైన తర్వాత చాలా మంది అభ్యర్థులు పేర్లు మారిపోయాయి. అలా మారినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యేగా పేరు వచ్చినప్పటికీ పోటీలో మార్చినటువంటి పరిస్థితి, వాళ్ళ పేర్లు తీసి వాళ్ళకి కొత్త పేర్లు వచ్చాయి. సో అట్లా మరి ఎంపీ ఎన్నికల్లో కూడా అట్లా కాంగ్రెస్ పార్టీ ఏమైనా దీనికి సంబంధించినటువంటిది ఏమైనా ఆలోచన చేస్తా ఉందా అనేటువంటిది చూడాలి. ప్రస్తుతం మాలోతు కవిత కేటీఆర్ గారు ఏమన్నా కూడా టాపిక్ ఏంటంటే పార్టీలు రాజకీయాల్లో అవకాశవాదం అనే టాపిక్ మాట్లాడతారు. నేనేమంటానంటే నేను ఇవాళ అవకాశం ఏంటి, మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నేను ఎందుకు మారినా అండి, అది పదే ఒకటే మాట చెప్తున్నాను. నాకు పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. చేవేళ్ల ప్రజల సంక్షేమం కోసం డెవలప్మెంట్ కుదుటపడొద్దని చెప్పి, కుంటిపడొద్దని చెప్పి నేను ఒకటే అడుగుతున్నాను అందరు. డెవలప్మెంట్ కావాలంటే, సంక్షేమ అభివృద్ధి కావాలంటే డెఫినెట్గా పవర్ ఉండాలి. మనం పవర్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ రావడం కంటే ఎక్కువ నాకు సంక్షేమం, అభివృద్ధి, చేవేళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్. నేను రాజకీయాలకు కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించిన చేవేళ్ల ప్రజల కోసం నేను ఏ డెసిషన్ తీసుకుంటాను. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచినాకనే ప్రపంచానికి తెలిసిందని నిన్న కేటీఆర్ అన్నారు, దానిపైన ఏమంటారు? దానికి తప్పేం లేదు. బీఆర్ఎస్ పార్టీలో నాకు టికెట్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. నేను ఎన్నోసార్లు చెప్పిన రాజకీయ గురువు అని చెప్పి, అంతే. దాని తర్వాత నేను అందరికంటే చాలా బెస్ట్ పర్ఫార్మర్గా టీఆర్ఎస్ పార్టీ కూడా నా వంతు నేను కృషి చేసిన. 5 years అయిపోయిన తర్వాత, నా టర్మ్ అయిపోయిన తర్వాతనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అంతేకాని దీనికి అసలు అవకాశం లేదు, ఏం లేదు. పార్టీ మారిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని కూడా కేటీఆర్. అదే కేటీఆర్ ఏం చెప్తారు, అంతకంటే ఎక్కువ అదే చెప్పాలి కదా. చెప్పనివ్వమ్మా, ప్రజలు ఏం బుద్ధి చెప్తారు, ప్రజలు నాతో ఉన్నారా లేదా రేపే తెలుస్తుంది కదా. తెలియదు, చూద్దాం. రైట్, మొత్తం మీద మాలోతు కవిత కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి. పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. కేకే కడియం నిర్ణయంతో పార్టీ మారే ఆలోచనలో కవిత కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరొక ఆమె పార్టీ నేతలకు ఫోన్లో కూడా అందుబాటులోకి రావడం లేదు. పార్టీ నేతలు ఫోన్ చేస్తున్న కవిత ఫోన్ లిఫ్ట్ చేయనట్టుగా తెలుస్తుంది. ఎస్, మధు మళ్ళీ జాయిన్ అవుతున్నారు. మధు, మరి మాలోతు కవిత కనుక పార్టీ మారాలని నిర్ణయించుకుంటే కనుక దీనికి సంబంధించి ఏమైనా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారా, ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? ఎగ్జాక్ట్లీ, ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అందుబాటులోకి రావట్లేదు. ఆమె మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలతో టచ్ లోకి రావట్లేదు అనేటువంటిది ప్రచారం జరుగుతా ఉంది. మరి మాలోతు కవిత రెస్పాండ్ అయితే కానీ అసలు విషయం బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలను, కీలక నాయకులని, కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వారికి టచ్ లోకి వెళ్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే మాలోతు కవిత అంశం కూడా తెరపైకి వస్తా ఉంది. సో మాలోతు కవిత మరి పార్టీ మారితే ఎందుకు, మహబూబాబాద్ లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అక్కడే మన హామీ లభిస్తే అభ్యర్థి మార్పు ఉంటుందా అంటే, ఆల్రెడీ అక్కడ బలరాం నాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు, బలరాం నాయక్ ని పక్కన పెట్టి మరి మాలోతు కవితకు టికెట్ ఇచ్చే సిచ్యువేషన్ ఉందా అంటే
దానికి కూడా పార్టీలో చర్చ జరుగుతా ఉంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి తీరు పైన చర్చ జరుగుతా ఉంది. అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత అభ్యర్థులను మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసిసి ఇచ్చిన లిస్ట్ లో నుంచి మళ్ళీ ఆ పేర్లు తీసి కొత్త వారికి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు రీసెంట్ గా కూడా సర్వేల ప్రకారం టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ సర్వేల ప్రకారం టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే రంజిత్ రెడ్డి కావచ్చు, పట్నం సునీతారెడ్డి కావచ్చు, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ దానం నాగేందర్ కావచ్చు, వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాల పైన కాస్త అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా. ఏం జరుగుతా ఉంది, మొదటి నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులకు టికెట్లు ఇస్తామని చెప్పారు, కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే బయట వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించట్లేదు అనేటువంటిది ఒక పెదవీరుపు కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉంది. వాళ్ళంతా కూడా కాస్త ఆసక్తి కనపరచట్లేదు. ముఖ్యంగా ఈ విషయంలో చూస్తే జరుగుతున్న పరిణామాలన్నిటికీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా దూరంగా ఉన్నారు. బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళంతా కూడా దూరంగా ఉన్నారు, ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఈ పార్టీల జాయినింగ్స్ తర్వాత ఇతర పార్టీ నేతలకు టికెట్లు కేటాయించడం అంశం పైన వాళ్ళు ఎక్కడ నోరు మెదపట్లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని విడిపోయిన నేతల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీలు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో జాయిన్ అయ్యారు. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు నేతకాని వెంకటేష్ పెద్దపల్లి నుంచి, వరంగల్ నుంచి పసునూరు దయాకర్ కావచ్చు, తర్వాత నాగర్ కర్నూలు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో జాయిన్ కావడం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో భాగంగా మాలవత్ కవిత కావచ్చు, తర్వాత కడియం శ్రీహరి, కేశవరావు, మేయర్, మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వీళ్ళంతా మారుతున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే ప్రెసెంట్ ఉన్న డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అనే చెప్పవచ్చు. ఎన్నికల్లో ఈ అంశానికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా కొద్ది మందితో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే బీఆర్ఎస్ ను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరొక షాక్ తగలబోతుంది. మాలూతు కవిత రూపంలో ఈ షాక్ తగలబోతుందంటే అవుననే సందేహాలు వెలువెత్తుతున్నాయి. పార్టీని వీడేందుకు ఆమె సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె మహబాద్ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆమె ఫోన్లో కూడా పార్టీ నేతలకు అందుబాటులోకి రాకపోవడంతో ఆమె పార్టీకి రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారంటూ ఊహాగానాలు వెలువెడుతున్నాయి. చూడాలి మరి కవిత ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, దీనికి సంబంధించి ఏమైనా వివరణ ఇవ్వబోతుందా, పార్టీ మారే ఆలోచన ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై స్పందిస్తుందా లేదా అని మాత్రం వేచి చూడాల్సింది. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగలబోతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీని వీడేందుకు ఎంపీ మాలోతు కవిత సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహబాద్ ఎంపీగా ఉన్నారు ఆమె. కేకే కడియం నిర్ణయంతో పార్టీ మారే ఆలోచనలో కవిత కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫోన్లో ఆమె అందుబాటులోకి రావడం లేదు. పార్టీ